హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఇలాంటి ఫోన్‌పే, గూగుల్ పే అకౌంట్‌లు పనిచేయవండి. అవేంటనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫిబ్రవరి నుంచి గూగుల్ పే మరియు ఫోన్‌పే, యూపీఐ ట్రాన్సాక్షన్స్ పనిచేయవు. కారణాలు మరియు కొత్త నిబంధనల వివరాలు ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి గూగుల్ పే మరియు ఫోన్‌పే వంటివి యూపీఐ ఆధారిత పేమెంట్లలో యాప్లలో కొన్ని యూపీఐ ట్రాన్సాక్షన్స్ పనిచేయవని తాజా సమాచారం వచ్చింది. ఈ మార్పు ప్రధానంగా ఎన్‌పీసీఐ చేతిలో ఉంటుంది. ఇది యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనను అమలు చేయబోతోంది. ఈ నిబంధనల ప్రకారం కొన్ని యూపీఐ ఐడీలతో లావాదేవీలు చేయడానికి అనుమతించబడవు. మీరు గూగుల్ పే లేదా ఫోన్‌పే వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నట్లయితే ఈ మార్పులు మీకు ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. యూపీఐ ట్రాన్సాక్షన్‌లు ఎందుకు బ్లాక్ అవుతున్నాయి అనే విషయానికి వచ్చినట్లయితే ఎన్‌పీసీఐ ప్రకారం యూపీఐ ఐడీతో ప్రత్యేక అక్షరాలు ఉదాహరణకు హ్యాష్, అట్, అట్ ద రేట్ అలాగే డాలర్ సింబల్, పర్సెంటేజ్ మొదలైనవి ఉన్న వినియోగదారుల యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫిబ్రవరి 1 నుంచి బ్లాక్ అవుతున్నాయి. సో, బ్లాక్ అవుతున్నాయన్నమాట. ఈ నిబంధనలు యూపీఐ లావాదేవీలను సురక్షితంగా మరియు సమర్థవంతంగా సమర్థవంతను పెంచడానికి తీసుకోబడిన చర్యల్లో భాగంగా అయితే తీసుకురావడం జరిగింది. ప్రత్యేక అక్షరాలు ఉన్నటువంటి యూపీఐ ఐడీలు సాధారణంగా హ్యాకింగ్ లేదా ఫిషింగ్ దాడులకు గురి కావడం సాధ్యమే. అందుకే ఇటువంటి ఐడీలను నిషేధించడం జరిగింది. కొత్త నిబంధనలు ఏమిటంటే ఎన్‌పీసీఐ యొక్క కొత్త నిబంధనల ప్రకారంగా యూపీఐ ఐడీలు ఆల్ఫా న్యూమరిక్ కలిగి ఉండాలి. అంటే యూపీఐ ఐడీలో ఏ నుంచి జెడ్ వరకు స్మాల్ లెటర్స్ లేదా క్యాపిటల్ లెటర్స్ మరియు 0 నుంచి 9 వరకు సంఖ్యలు మాత్రమే ఉండాలి. హ్యాష్, డాలరు, పర్సెంటేజ్, అట్, అట్ ద రేట్ వంటివి ప్రత్యేక అక్షరాలు ఉన్నటువంటి యూపీఐ ఐడీలు ఇకపై అనుమతించబడవు. ఈ నిబంధనలు పాటించని యూపీఐ ఐడీలు ఫిబ్రవరి 1, 2024 నుంచి బ్లాక్ చేయబడతాయి. మీ యూపీఐ ఐడీ సరిగ్గా ఉన్నదో లేదో ఎలా తనిఖీ చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే, మీరు మీ గూగుల్ పే లేదా ఫోన్‌పే వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నట్లయితే, మీ యూపీఐ ఐడీ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో తనిఖీ చేయడం చాలా ముఖ్యం. మీ యూపీఐ ఐడీలో ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు మరియు 0 నుంచి 9 వరకు సంఖ్యలు మాత్రమే ఉండాలి. ఏదైనా ప్రత్యేక అక్షరాలు ఉంటే అది బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీ యూపీఐ ఐడీని త్వరగా తనిఖీ చేసుకోండి మరియు అవసరమైతే దాన్ని మార్చుకోండి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎందుకు ముఖ్యమైనవి అంటే, యూపీఐ ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ పేమెంట్ సాధనంగా అయితే మారింది. నగరాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. చాలామంది వినియోగదారులు యూపీఐని ఉపయోగించి చిన్న చిన్న లావాదేవీలు కూడా చేస్తున్నారు. ఈ విధంగా డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. అయితే ఈ పెరుగుదలతో పాటు సురక్షితత్వం మరియు నియంత్రణలు కూడా అవసరమయ్యాయి. అందుకే ఎన్‌పీసీఐ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు పాటించని యూపీఐ ఐడీలకు ఏం జరుగుతుంది? సో, ఫిబ్రవరి 1, 2024 నుంచి ఎన్‌పీసీఐ ప్రకారం కొత్త నిబంధనలకు అనుగుణంగా లేని యూపీఐ ఐడీలు బ్లాక్ చేయబడతాయి. అంటే ఈ ఐడీలతో లావాదేవీలు చేయడానికి అనుమతించబడదు. ఈ చర్య అన్ని బ్లాక్‌లకు మరియు పేమెంట్ యాప్‌లకు వర్తిస్తుంది. అందువల్ల మీరు ఇప్పటికే యూపీఐ ఐడీని తనిఖీ చేసుకోవడం మరియు అత్యవ అవసరమైతే దాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు ఎన్‌పీసీఐ ఈ చర్యలు తీసుకుంది అంటే, ఎన్‌పీసీఐ ఈ చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం యూపీఐ లావాదేవీల సురక్షితత్వాన్ని మరియు సమర్థతను పెంచడానికి. ప్రత్యేక అక్షరాలు ఉన్న యూపీఐ ఐడీలు సాధారణంగా హ్యాకింగ్ లేదా ఫిషింగ్ దాడులకు గురికావడం సాధ్యమే. అందువల్ల ఈ నిబంధనలు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను మరింత సురక్షితంగా మరియు నిర్వహించడానికి సులభంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. మీరు ఏం చేయాలి? మీ యూపీఐ ఐడీని తనిఖీ చేయండి. మీ యూపీఐ ఐడీలో ప్రత్యేక అక్షరాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఉంటే దాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. కొత్త యూపీఐ ఐడీ సెటప్ చేయండి. మీ యూపీఐ ఐడీలో ప్రత్యేక అక్షరాలు ఉంటే మీ బ్యాంక్ యాప్‌లో పేమెంట్‌ల ద్వారా కొత్త యూపీఐ ఐడీని అయితే సెట్ చేసుకోండి. ఇక బ్యాంక్ సహాయం తీసుకోండి. ఒకవేళ ఏమైనా సందేహాలు
సమస్యలు ఉన్నట్లయితే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌ని కూడా సహాయం అయితే కాల్ చేసి కస్టమర్ కేర్‌తో మాట్లాడొచ్చు హెల్ప్ కోసం. ఈ మార్పులు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను మరింత సురక్షితం మరియు సమర్థవంతంగా మార్చడానికి తీసుకోబడిన చర్యలు. మీరు ఈ నిబంధనలను పాటించడం ద్వారా మీరు మీ యూపీఐ లావాదేవీలను సురక్షితంగా మరియు నిర్విరామంగా కొనసాగించుకోవచ్చు.